ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. మా ప్రజల మీద కేసులు పెడితే వాళ్ళు తిరుగుబాటు చేసి నీ పోలీస్ స్టేషన్లు ఏమీ పని చెయ్యలేవు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా రంగంలో ఉంది. ఎవరైనా మీ ఇష్ట ప్రకారం చేసి స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్ది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, భయపడితే మాత్రం భయమే మనం చంపేస్తుంది. ధైర్యంగా ఉంటే ఏమీ కాదు, విజయం మనదే అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కుప్పంలో 1 లక్ష మెజారిటీ రావాలంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క ఇంట్లో తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని బయలుదేరాలి. ప్రజల్లో చర్చ చేయాలి. 5 ఏళ్ళు ఏమి నష్టపోయామో ఒక రైతుగా ఆలోచించాలి, ఒక నిరుద్యోగిగా ఆలోచించాలి. భవిష్యత్తులో ఏం కావాలో మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే ఒకటే హామీ ఇస్తున్నా, తిరిగి 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో రాబోయే 5 సంవత్సరాలు అంత అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గ్రామాల్లో ఇంకా కొన్ని మౌలిక వస్తువులు మిగిలిపోయినాయి, అవన్నీ చేపిస్తా. ప్రతి ఒక్క ఎకరాకు మంచి సాగునీరు ఇప్పిస్తా. ఇంటింటికి నేను ఆ రోజు జలసిరి కింద ఎన్టీఆర్ జలసిరి కింద 2 రూపాయలకు 20 లీటర్ నీళ్లు ఇస్తే దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. 5 రూపాయలు 10 రూపాయలు అవి కూడా పనిచేయడం లేదు. ఇంటింటికి ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రతి రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. మహాలక్ష్మి కార్యక్రమం కింద ప్రతి ఒక్క మహిళకి నెలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాను. ఇంకో పక్క ఆడబిడ్డ నిధి కింద పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ చెప్తున్న తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి మళ్ళీ మిమ్మల్ని ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టా, దీపం పెట్టి ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చా. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, మిమ్మల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత నాది. ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆడపిల్లల కోసం ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. అంత మునుపు వరకట్నం ఉంటే ఇప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆడపిల్లలకి. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం.